హీరోయిన్ గా తనకు మొదట అవకాశం ఇచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై నటి తాప్సీ ఇటీవల ఓ షోలో చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. కృతజ్ఞతా భావం లేకుండా ఓ లెజెండరీ డైరెక్టర్ గురించి ఆమె చులకనగా మాట్లాడటం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ విషయంపై తాప్సీ స్పందించారు. రాఘవేంద్రరావు గారిని అవమానిస్తూ తాను ఏది మాట్లాడలేదని, నిజాలే మాట్లాడారని చెప్పుకొచ్చింది మళ్లీ తాప్సీ. దీంతో మళ్లీ కొత్త వివాదం మొదలైంది. దర్శకుడిగా హీరోయిన్ల బొడ్డు మీద పూలు పండ్లతో కొట్టే రాఘవేంద్రరావు తన నాభి ప్రాంతంపై కొబ్బరి చిప్ప పెట్టి కొట్టడంలో రొమాన్స్ అంటూ తనకి ఇప్పటికీ అర్థం కాలేదని, ఆ విషయంపై చర్చించారని, అందులో తప్పుగా ఏం మాట్లాడలేదని చెప్తోంది. ఆయన స్టైల్ ఎలా ఉంటుందో నేను చెప్పాను. దాని గురించి తప్పుగా భావిస్తే అది మీ సమస్య. నేను చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన బాధపడలేదు. నేను మాట్లాడిన వీడియోను ఆయన తన కుటుంబంతో కలిసి చూశారు. నేను కూడా మరోసారి చూశాను. ఆ తర్వాత వీడియో గురించి మాట్లాడుకొని నవ్వుకున్నాం. నా మాటలు రాఘవేంద్రరావు గారికి తప్పుగా ఏం అనిపించలేదు. దానికి వేరెవరో బాధపడితే నాకు అనవసరం. దట్స్ నాట్ మై మిస్టేక్. అది నా తప్పు కాదు. ఎవరినో బాధ పెట్టాలని, కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. నేను నిజాలే మాట్లాడాను. నాపై బురద చల్లాలనుకునే వారికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. పని లేని వాళ్ళని నేను పట్టించుకోను అంటూ ఘాటుగా వెల్లడించింది. దీంతో మళ్లీ వివాదం అందుకుంది. వెటకారంగా మాట్లాడి పైగా సమర్థించుకుంటావా అంటూ సోషల్ మీడియాలో రాఘవేంద్రరావు అభిమానులు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తెలుగు సినిమాలు నీకు లైఫ్ ఇస్తే ఇప్పుడు హిందీకి వెళ్ళి అక్కడ సినిమాలు చేస్తూ ఇక్కడ సౌత్ ఇండస్ట్రీని తిడతావా అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే టాలీవుడ్లో తాప్సీ నటించిన ఆనందో బ్రహ్మ చిత్రం ఆగస్టు 18న విడుదల కాబోతోంది.